ఆదికాండము 18వ అధ్యాయం అబ్రహాము జీవితంలో ఒక మహత్తర ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది. మమ్రే సింధూర వనంలో అబ్రహాము విశ్రాంతి తీసుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు అతనికి దర్శనమిచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ఆతిథ్యమిచ్చాడు. ఇది దైవభక్తికి, అతిథి సత్కారానికి నిదర్శనం. ఈ దర్శనంలో దేవుడు అబ్రహాముకు, అతని భార్య సారాకు వృద్ధాప్యంలో ఇస్సాకు అనే కుమారుడు పుడతాడని వాగ్దానం చేశాడు. సారా ఈ మాట విని నవ్వింది. కాని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని స్పష్టం చేయబడింది. ఇది దైవ వాగ్దానాల అచంచలమైన శక్తిని తెలియజేస్తుంది. తరువాత సొదొమ, గొమొర్రా పట్టణాలపై దేవుని తీర్పు గురించి వెల్లడైంది. అబ్రాహాము ఆ పట్టణాల కొరకు, ముఖ్యంగా నీతిమంతుల కొరకు దేవునితో విజ్ఞప్తి చేశాడు. ఈ అధ్యాయం దైవ సార్వభౌమత్వాన్ని, మానవ విశ్వాసాన్ని, కరుణను బోధిస్తుంది.